మా కార్యకర్తలు ఎందుకు అని అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి తోసేసి అభ్యర్థిని నిర్బంధించి ఏడిసిన గగ్గోలు పెట్టిన వాళ్ళు కావాలని వాళ్ళ అభ్యర్థిని మా అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని మళ్ళీ రిటర్న్ గా ఓడిపోయిందని ప్రకటించి వాళ్ళ అభ్యర్థిని గెలిచిందని ప్రకటించుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటుండు కదండి, దేశం అంతా తిరిగి ఓట్ చోర్ అంటుండు. కానీ వాళ్ళ అధికార పార్టీ తెలంగాణలో గ్రామాలలో ఓట్ చోరు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అట్నే వేసి తాత్కాలిక ఆనందం పొందేది తప్ప విత్ ఇన్ 1 year లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది. ఏమైంది? ప్రజలు దాన్ని గమనించిర్రు, బుద్ధి చెప్పిర్రు. అగ్గిరవలు చేతిలో పట్టుకుంటే ఎంత చేపు ఉంటది, అది కాల్తది చేతిలో. ఓకే, మీకు నేను కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఇలాంటి అక్రమంగా ఇలాంటి అడ్డదారులలో పోకండి. ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కోసమే పోరాడతా. 26 ఓట్ల తేడాతో నన్ను ఓడగొట్టిరు అని చెప్పేసి తిరుకొండ శ్రీనివాస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రభుత్వానికి లొంగి మోసాలు చేస్తే రేపు రానున్న తరంలో యువత ఎట్లా రాజకీయాల్లోకి వస్తుంది, వాళ్ళు ఎట్లా నెగ్గుతారు? ఒకవేళ రికౌంటింగ్ చేస్తే ఏదన్నా మెజారిటీ బయటపడే అవకాశం ఉంటుంది. రికౌంటింగ్ చేస్తే ఖచ్చితంగా మా నాయకుడికి 200 ఓట్లు మెజారిటీ వచ్చేదని మేము భావిస్తా ఉన్నాం. ఈ మాటలు నాకు వచ్చేది మా నాయకుడిని అంకలే గారితో ఓడగొట్టిరనే బాధతో వస్తున్న మాటలు తప్ప ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని, ఏదో నాయకులను విమర్శించాలని కాదు. ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఎందుకు? వాళ్ళు ఆయన ఇబ్బంది పడతారు, మేము ఆయన ఇబ్బంది పడతాం. ఎలాంటి ఇబ్బందులు వద్దు. అట్టిగా కార్యకర్తలు వాళ్ళేదో లొల్లిలు పెట్టుకొని వాళ్ళేదో విభేదాలు సృష్టిస్తున్నారు. ఎందుకు సింపుకునుడు? అందరం ఒకటే. వాళ్ళు ఆ పట్టి చేస్తారు, మేము ఈ పట్టి చేస్తాం. ఏ రేవులు ఉన్న వాళ్ళు ఆ రేవే ఉండాలని చూస్తారు. సో మొన్న జరిగిన ఎన్నికలలోనా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెస్ ఎన్నికల్లో కూడా వేములవాడకు సంబంధించిన డైరెక్టర్ కూడా మీలాంటి సమస్యనే ఉండే. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఇప్పుడు మళ్ళీ మీకు ఎదురైంది. అవును, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నా ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర. మీ బీజేపీ అభ్యర్థి? మా బీజేపీ అభ్యర్థి వేములవాడ రూరల్ అభ్యర్థి. ఓకే, జక్కుల తిరుపతి. ఓకే, అతను 10 ఓట్లతోనో 5 ఓట్లతోనో 10 ఓట్లతోనో గెలిచిండని ప్రకటించి ఫస్ట్ ప్రకటిస్తారు. ఆల్రెడీ ప్రకటించి వెనకసీరి అప్పుడు కేటీఆర్ వాళ్ళ జిల్లా అధ్యక్షుడు వాళ్ళు వచ్చి కలెక్టర్ ను ఎస్పీని బెదిరించి 144 సెక్షన్ పెట్టి మళ్ళీ ఓడిపోయిన ప్రకటిస్తారు. మా కార్యకర్తలు ఎందుకు అని అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి తోసేసి అభ్యర్థిని నిర్బంధించి ఏడిసిన గగ్గోలు పెట్టిన వాళ్ళు కావాలని వాళ్ళ అభ్యర్థిని మా అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని మళ్ళీ రిటర్న్ గా ఓడిపోయిందని ప్రకటించి వాళ్ళ అభ్యర్థిని గెలిచిందని ప్రకటించుకున్నారు. అట్లా ఒకటి కాదు, అట్లా చాలా చెస్ లో చాలా మండలాలలో కూడా ఇదే పరిస్థితి. ఓడిపోయిన మా అభ్యర్థులు గెలిచిన వాళ్ళను పక్కకు పెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిచినని ప్రకటించుకున్నారు. తాత్కాలిక ఏం చేస్తుందన్న అసలు ఎంత ఘోరం ఇది? ఇప్పుడు రాహుల్ గాంధీ అంటుండు కదండి, దేశం అంతా తిరిగి ఓట్ చోర్ అంటుండు. కానీ వాళ్ళ అధికార పార్టీ తెలంగాణలో గ్రామాలలో ఓట్ చోరు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు దానికి ఆ ఓట్ చోరుకు నేనే గురైనా. ఓకే, గ్రామాలన్నీ ఓటు చోరు చేస్తారు. వాళ్ళు ఓటు చోరు అంటారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ప్రజల తీర్పును అందరం గౌరవించాలి, అంగీకరించాలి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్నే వేసి తాత్కాలిక ఆనందం పొందేది తప్ప విత్ ఇన్ 1 year లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది. ఏమైంది? ప్రజలు దాన్ని గమనించిర్రు, బుద్ధి చెప్పిర్రు. రేపు వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తప్పదు కదా, ఇదే సాంప్రదాయం, కర్మ అనేది ఉంటది. నువ్వు చూపెట్టు, నా ఓట్లు నాకు చూపెడితే నేను కూడా స్వీకరిస్తూ కర్మ అనేది ఉంటది. అది కర్మ అనేది అందరికి ఇలా కాకపోతే రేపు తప్పకుండా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. బీఆర్ఎస్ జరిగిన పరిస్థితి వీళ్ళకు కూడా వస్తది. ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం ఎన్నో 420 అబద్ధాలు చెప్పి మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇలా కుర్చీలో కూర్చున్నారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు. ప్రతి మహిళకు 18 ఏళ్ళ 2500 ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వాళ్ళకి సగం డబ్బులు, చాలా మందికి డబ్బులు వస్తలేవు, కొంతవరకు ఇచ్చి. అలాగే 4000 పింఛన్ చేస్తామన్నారు, చేయలేదు. అలాగే ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చిర్రు. మనకు ఈ కౌలుదారులకు ఇస్తాన్న పైసలు ఇవ్వలేదు, ఉపాధి హామీ వాళ్ళకు ఇస్తామన్న పైసలు ఇవ్వలేదు. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి వాళ్ళకి ఏ ఒక్క హామీ కూడా
తీర్చకుండా అడ్డదారిన ప్రభుత్వంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ఎలక్షన్ పెట్టిందే సెంట్రల్ నిధుల కోసం పెట్టి ఆ సర్పంచులు వార్డు మెంబర్లు సెంట్రల్ ఫండ్స్ అయితే అని పెట్టిరు. అప్పుడు ఆ ఫండ్స్ కోసం పెట్టిన ఈ ఎలక్షన్లలో కూడా అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసుకుంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదు సుమా. మేము ఇప్పుడు ఈ గతి మళ్ళా మీకు అసెంబ్లీ ఎలక్షన్ లో మా ప్రజలు చూపెడతారు. అంతా అసెంబ్లీ దాకా ఎందుకండి, రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు లేవా, అప్పుడు చూపెడతారు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి అంటే ఏం చేస్తాం, ఏం చేయలేము. అధికారం వాళ్ళ దగ్గర ఉంటది, బాక్స్ అలా కస్టడీలో ఉంటాయి. అది దేవుడు పెట్టచ్చు. అదే పరిస్థితి కదా. అగ్గిరవను చేతిలో పట్టుకుంటే ఎంత చేపు ఉంటది, అది కాల్తది చేతిలో. మేము కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఇలాంటి అక్రమంగా ఇలాంటి అడ్డదారులలో పోకండి. నేను ప్రజల మధ్యనే ఉంటా, ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కోసమే పోరాడతా. ప్రజలకు ఏదైనా వాళ్ళ సర్వీస్ లో అటు ఇటు అయితే నేను ప్రజలతోనే నేను బుద్ధి చెప్పిస్తా. మేము దీనికి వెనకడగా ఆడేదే లేదు. ప్రజలే బుద్ధి మీకు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. ఓకే, అంటే నిన్న వార్డు మెంబర్ గా గెలిచారంట మీరే? అవునండి. ఓకే ఓకే, ఏం పేరే? మర్రి రమేష్. మర్రి రమేష్. ఏ వార్డు చెందుతుంది? 6th వార్డు అండి. 6th వార్డు. అందులో విన్ అయ్యారు? అవునండి. ఓకే. సో నిన్న వాస్తవంగా సర్పంచ్ ఎన్నిక జరిగింది. అవును. 26 ఓట్ల తేడాతో నన్ను ఓడగొట్టిరు అని చెప్పేసి సిరికొండ శ్రీనివాస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ, మీకేమన్నా ఐడియా ఉందా? ఇది ఖచ్చితంగా అధికారులు చేసినటువంటి గారెడి తప్ప ఇది ఓటమి కాదు. ఓటమిగా మేము అంగీకరిస్తలేం. ఓకే. ప్రజలంతా శ్రీకొండ శ్రీని గారి వైపే ఉన్నారు. వాళ్ళు అభివృద్ధికే ఓటేసిర్రు. ఎన్ని మాయ ప్రలోభాలు చేసినా లొంగకుండా శ్రీకొండ శ్రీనివాస్ గారికి ఓటేసి అభివృద్ధికే ఓటేసిరు. వాళ్ళు ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రభుత్వానికి లొంగి మోసాలు చేస్తే రేపు రానున్న తరంలో యువత ఎట్లా రాజకీయాల్లోకి వస్తుంది, వాళ్ళు ఎట్లా నెగ్గుతారు? అధికారులు ప్రభుత్వ పెద్దలు చేసిన ఈ అంకెల గారిలో మా శ్రీకొండ శ్రీనివాస్ గారు ఓడిపోయారు తప్ప మేము నైతికంగా మేము ఓటమిని అంగీకరిస్తలేం. మా నాయకుడు ఎంతో ఘన విజయం సాధించుడు. ఆ విజయాన్ని ఓర్వలేకనే వీళ్ళు అంకల గారెడి చేసి మా నాయకుడిని అపజయం పాలు చేసిరని మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ రికౌంటింగ్ చేస్తే ఏదన్నా మెజారిటీ బయటపడే అవకాశం ఉంటుంది? రికౌంటింగ్ చేస్తే ఖచ్చితంగా మా నాయకుడికి 200 ఓట్లు మెజారిటీ వచ్చేదని మేము భావిస్తా ఉన్నాం. వాళ్ళు అధికారి ఖచ్చితంగా అభ్యర్థి రికౌంటింగ్ కోరినప్పుడు వాళ్ళు ఓటు చూపించే బాధ్యత వాళ్ళది ఉన్నది. కనీసం ఓటు చూపించకుండా వాళ్ళు మేము రికౌంటింగే చేయమనే మొండి వాదన చేసిర్రు. అట్లాంటప్పుడు అభ్యర్థి ఎట్లా చేస్తాడు? అధికార బలంతో ఇలాంటి పనులు చేయొద్దని కోరుతా ఉన్నాం. రానున్న తరానికి మంచి బాటలు వేయాలి, కానీ ఇలా అడ్డంకులు చేస్తే యువత రాజకీయాల్లోకి రాదు. ఇవాళ కార్యకర్తలుగా మేము ఉన్నాం. ఏ పార్టీ అయినా కార్యకర్తలు విజయాన్ని సాధించాలని చూస్తారు, కానీ మా పార్టీ కార్యకర్త ప్రజల్లో ఎంతవరకు ఉన్నాడు, ఆయన ఎంతవరకు ప్రజల ప్రేమను పొందినాడు అన్నది చూసుకోవాలి. కానీ ఆ ప్రజా ప్రేమలో పొందినటువంటి నాయకుడిని ఓటమి పాలు చేయాలని చూస్తే రానున్న తరంలో ఖచ్చితంగా పార్టీలకు కానీ నాయకులకు కానీ ప్రజలు బుద్ధి చెప్తారు. మనసులో ఉన్న నాయకునికి పట్టం కడతారు. సైలెంట్ గా మనం ఏదో రాజకీయం చేద్దామని చెప్తే ప్రజలు మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. దయచేసి పెద్ద స్థానాల్లో ఉన్న నాయకులు, ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో ఉన్న నాయకులు ఇలాంటి రాజకీయాలు చేయొద్దని కోరుతా ఉన్నాం. యువతను ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం. ఈ మాటలు నాకు వచ్చేది మా నాయకుడిని అంకలే గారిడితో ఓడగొట్టిరనే బాధతో వస్తున్న మాటలు తప్ప ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని, ఏదో నాయకులను విమర్శించాలని కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి పనులు చేయొద్దని కోరుతా ఉన్నాం. రానున్న తరానికి మీరు బంగారు బాటలు వేయాలి, కానీ ఎప్పుడు ఎవరు సాయచిత్తం గారు, ఎవరు 1000 ఏళ్ళు బతకరు. ఏదో 1 టర్మ్ 2 టర్మాలు ఎవ్వరు కూడా ఎల్లకాలం ఉండరు. కాబట్టి ప్రజానాయకుడిని ఖచ్చితంగా ఎన్నుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు గెలిచి అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలి, కానీ అడ్డంకులు పెట్టద్దు. గెలిచిన తర్వాత వాళ్ళకి ఇది చేసిండు అది చేసిండు అని ఆటంకాలు పెట్టద్దని కోరుతా ఉన్నాం. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నాయకుడిని ఖచ్చితంగా పరిపాలించనివ్వాలి. వారికి అధికారం
వారు ఏ విధంగా అయితే ప్రజలకు సహాయపడతారో ఆ విధంగా వారికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఓకే. ఒకవేళ రికౌంటింగ్ చేస్తుంటే మెజారిటీ పక్కా వస్తుంది. పక్కా మెజార్టీ వస్తుండే. రికౌంటింగ్ చేయకపోవడం వల్లనే ఓటమి ఒప్పుకోవాల్సి వచ్చిందంట. రికౌంటింగ్ ఒప్పుకున్నారా ఓటమి? మేము ఒప్పుకోలేము, మేము అంగీకరించాం. ఓకే. 100కు 100% మేము ఓటమి అంగీకరించాం. ఓకే. వాళ్ళు ఖచ్చితంగా మేము ఓడిపోయినాము అని అంటే మీరు మా ఓట్లు అన్ని చూపించాలి కదా. అవును. ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ అభ్యర్థికి చూపించి Clear మీరు cut గా చూపించాలి. క్లియర్ కట్ గా చూపించాలి. రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కదా, అవును. ప్రజలు ఎన్నుకున్న ఎలక్షన్ కదా. మీరేదో మేమేదో ఇది నామినేటెడ్ పోస్టులు కాదు కదా, మరి అట్లా అంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తే అయిపోతుంది. ఏ సర్పంచులకు సర్పంచులు వార్డు మెంబర్ కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి. ఎందుకండి ఎలక్షన్లు అటుగా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పడాలి, మేము ఇబ్బంది పడాలి ఎందుకు? ఎంత ఓకే. నామినేటెడ్ పోస్టులు ప్రకటించండి వార్డు మెంబర్లు, సర్పంచ్, అంతా. ఇక అంత రాజ్యాంగబద్ధ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఎందుకు? ఓకే. వాళ్ళ ఆయన ఇబ్బంది పడతారు, మేము ఆయన ఇబ్బంది పడతాం. ఎలాంటి ఇబ్బందులు వద్దు. ఆ. అట్టిగా కార్యకర్తలు వాళ్ళేదో లొల్లిలు పెట్టుకొని వాళ్ళేదో విభేదాలు సృష్టించుకున్నారు. ఎందుకు సింపుకునుడు? అందరం ఒకటే. వాళ్ళు ఆ పట్టి చేస్తారు, మేము ఈ పట్టి చేస్తాం. ఏ రేవులు ఉన్న వాళ్ళు ఆ రేవే ఉండాలని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా నాయకులను కానీ ఇలాంటి చిన్న స్థాయి నుంచి ఎదిగే నాయకులు అలా ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.